తెలుగు బుల్లితెర మీద ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా కూడా ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయిన షో మాత్రం బిగ్ బాస్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ తో మొదలైన ఈ షో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండో సీజన్ కి నాని హోస్ట్ చేశారు. ఇక మూడో సీజన్ నుండి కింగ్ నాగార్జున గారు హోస్ట్ చేస్తూ షోను ముందుకు తీసుకువెళ్తున్నాడు. గతేడాది వచ్చిన సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సీజన్ కూడా అదే తరహాలో నిర్వహించడానికి బిగ్ బాస్ టీమ్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీస్ ని మాత్రమే కంటెస్టెంట్స్ గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది. జబర్దస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా మారిన సుధీర్ ఆ తర్వాత ఢీ షోతో పాటు అనేక షోస్ కి యాంకర్ గా అలరించారు. అతనికి మంచి క్రేజ్ రావడంతో కొన్ని సినిమాలో హీరోగా కూడా నటించాడు. బుల్లితెర మీద సుధీర్ కి మంచి క్రేజ్ ఉంది. అతని హౌస్ లోకి వస్తే టీఆర్పీ రేటింగ్ అత్యధికంగా వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే గత 3 సీజన్స్ నుంచి అతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సీజన్ 7 లో అతను తప్పకుండా వస్తాడని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో బిజీ షెడ్యూల్ వల్ల సుధీర్ బిగ్ బాస్ కి రానికపోయాడు. కానీ సీజన్ 8 లో మాత్రం అతను ఉండేలా బిగ్ బాస్ టీం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ నుండి సమాచారం అందుతుంది. సీజన్ 8 లో ఎక్కువ శాతం పాపులర్ సెలబ్రిటీస్ ని తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు ఫిక్స్ అయ్యారట. అందుకే సుధీర్ హౌస్ లో ఉంటే ఆడియన్స్ నుంచి బిగ్ బాస్ చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. యూత్ ఆడియన్స్ కూడా సుధీర్ ని చూడడానికి బిగ్ బాస్ ను ఎక్కువగా చూస్తారు. ఇక సుధీర్ ఫ్యాన్స్ అయితే టైటిల్ విన్నర్ అతడే అనే రేంజ్ లో షో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే భారీ కనిస్తూ అలాగే హౌస్ నుండి బయటకు వచ్చాక స్టార్ మాలో వచ్చే అనేక షోస్ కి అతని యాంకర్ గా కానీ జడ్జిగా కానీ తీసుకునే ఆఫర్ ఇచ్చే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు డిసైడ్ అయినట్టుగా సమాచారం. దాంతో సుధీర్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సుధీర్ గోట్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపుగా కంప్లీట్ అవుతుందని సమాచారం. ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. ఇందులో సుడిగాలి సుధీర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సీజన్ 8 లో సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారు హోస్ట్ చేయబోతున్నారు. దాంతో సీజన్ 8 మే నెలలోనే స్టార్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మొదట ఓటీటీ షోని ప్రారంభం చేయాలని భావించారు. కానీ ఓటీటీ షోకి అటు హోస్ట్ నాగార్జున ఇటు స్టార్ సెలబ్రిటీస్ దూరం కావడంతో ఓటీటీ షోని పక్కన పెట్టేశారు. కానీ దాని ప్లేస్ లో బిగ్ బాస్ సీజన్ 8 ని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా సెప్టెంబర్ లో తన కొత్త సినిమాలతో బిజీగా ఉంటాడు. గతంలో జరిగినట్టుగా బిగ్ బాస్ కి సినిమాలకి మధ్య క్లాష్ కాకుండా ఉండడానికి ముందుగా బిగ్ బాస్ ని నిర్వహించాలని తెలిపారట. దాంతో బిగ్ బాస్ టీం మే నెలలోనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కుదిరితే మే చివరి వారంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇందులో స్టార్ సెలబ్రిటీస్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి సీజన్ 8 మేలో వస్తుందా? అందులో స్టార్ స్టేటస్ ఉన్న సుడిగాని సుధీర్ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.